అధికారంలో ఉన్న పార్టీ అండ, కులం తెచ్చిన అహంకారం ఈ రెండిటితో ఏంటిదంటే ఈ మగధ లక్ష్మి రగిలిపోతుందన్నమాట. ఎవడేమంటే నాకేంటి, నన్ను ఎవడైనా చూసుకుంటాడని చెప్పేసి పిచ్చి ప్రేలాపన పేలుతుంది. సో ఎంతకాలం ఏంటిదంటే మతాల మీద పడింది. ఓకే. అది ఆ మతాల్లో కూడా తప్పుంది కాబట్టి మాట్లాడింది అని అనుకుంటే, ఇప్పుడు ఏకంగా జాతీయ పతాకాన్నే మార్చేయాలని చెప్పేసి చెప్పిందని చెప్పాను కదండీ! ఇప్పుడు తను చేసిన దాన్ని కూడా సమర్థించుకుంటుందన్నమాట. ముఖ్యంగా నెహ్రూ, గాంధీజీలను దేశద్రోహులన్న ఈ మగధ లక్ష్మి ఇంకేమన్నా పేరు పెట్టాలేమో. జాతీయ జెండాను కూడా మార్చేసి కాషాయ రంగులో ఉన్న జెండాను పెట్టాలన్న ఈ మగధలక్ష్మి మీద దాని తర్వాత సమ్ ట్రోల్స్ అనేవి వచ్చాయన్నమాట. ఏంటి తన మాటలను వెనక్కి తీసుకోవాలని, ఈమెను కూడా అరెస్ట్ చేయాలనంటే దాన్ని కూడా ఏంటిదంటే మీరెవరు నన్ను ఏమి పీకలేడు అని అంటుందన్నమాట. నేను ప్రూఫ్స్ లేకుండా ఏం మాట్లాడలేను. చూద్దామా అసలు ఎంత పొగరు పట్టిన మాటలు, బలుపు పట్టిన మాటలు మాట్లాడుతుందంటే, ఏమండి ఏపీ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు అండ్ మా పవన్ అన్న గారు వినిపించట్లేదండి. ఇది దేశద్రోహం కిందకి రాదా? లేకపోతే మన పార్టీ మనమోళ్ళని చెప్పేసి కాపు కాస్తున్నారా కమ్మగా? కోపాలు వచ్చేస్తాయి మీకు. బట్ మీరు చేసిన పనులు మాత్రం చాలా అందంగా, అలంకారప్రాయంగా ఉంటాయన్నమాట దేశానికి. ఏం వాగుతుందో చూద్దాం. ఈ సార్తో నీకు బ్యాండ్ బాజానే. దేశం అంటే రెస్పెక్ట్ ఉండదు మనకి. ఎవడన్నా ఏమన్నా మాట్లాడితే మాత్రం మీద పడిపోదు. ఇది ఆమె పెట్టిన ఫస్ట్ థంబ్‌నెయిల్. ఏంటిది? ఎర్రకోట మీద ఎగరాలి హిందూ జెండా. గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ జెండా రూపంలో జాతీయ జెండా. ఇప్పుడు ఇది ఎవరు చెప్పినట్టండి? ఆవిడే కదా చెప్పింది. ఏమో మగధలక్ష్మి గుర్తులేదా? అంటే నెక్స్ట్ థంబ్‌నెయిల్ చూపించడానికి అందులో ఈవిడ నరేషన్ అనేది ఎట్లా ఉందో చెప్పడానికి చూపిస్తానన్నమాట. ఇది నీ మనసు లోతుల్లోంచి చెప్పావన్నమాట. కావాలంటే మళ్ళీ ఒకసారి వీడియో విను. ఏమని? మాకు స్వస్తిక్ రూపంలోను, కాషాయ రూపంలోను మాకు జెండా కావాలని చెప్పేసి అన్నదన్నమాట. మళ్ళీ ఈ రోజు ఒక వీడియో పెట్టింది. దానికి ఈవిడ పెట్టిన థంబ్‌నెయిల్స్ ఏంటిదంటే, జాతీయ జెండా వద్దంటే కాంగ్రెస్ జెండానే మార్చాలి. మారుద్దామా? అక్కడ మారుద్దామా అని చెప్పేసి మమ్మల్ని అందరిని కలపకు నువ్వు. ఎందుకనంటే కావాలి అని అన్నది నువ్వు. ఆల్రెడీ చెప్పాను కదా, ఒక 100 అడుగుల జెండా ఎగరేసుకుంటావు, 1000 అడుగుల జెండా ఎగరేసుకుంటావు, నీ ఇష్టం. ఓకే. నీ ఇంటి మీద ఎగరేసుకో. దేశం మీద ఎగరేయమని చెప్పడానికి లేదనమాట. మళ్ళీ ఇక్కడ మమ్మల్ని అందరినీ కలిపేస్తావు ఎందుకు మారుద్దామా అని? మార్చాలనుకున్నది నువ్వు. మార్చాలనుకున్నది నువ్వన్నప్పుడు మళ్ళీ ఇందులో మమ్మల్ని అందరినీ, భారతీయులందరినీ ఎందుకు కలిపేస్తున్నావు నువ్వు? ఎందుకనంటే ఈ విషయం ఎందుకు వచ్చిందంటే చెప్తానండి. ఇంకొకటి ఏమంటుందంటే వస్తున్నాం దానికి. జెండాలు శాశ్వతం కాదు, గుర్తుపెట్టుకో. దేశం శాశ్వతం. 3 రంగుల జెండా కాంగ్రెస్ కూటమే పుట్టింది మూర్ఖులారా. గుర్తుపెట్టుకోండి, మూర్ఖులారా. ఈ పదాన్ని ఎవరెవరికి ఆపాదించుకోగలమో, అంటే నేను ఆపాదించట్లేదు, ఆ పదాన్ని ఎవరెవరికి ఆపాదించవచ్చో చెప్దామన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ జెండాలు శాశ్వతం కాదు. బాగుంది, లైన్ బాగా పెట్టను. మరి హిందూ జెండా కావాలి, కాషాయం జెండా అన్నావు ఎందుకు? జెండాలు శాశ్వతం కాదు, దేశం కావాలి మనకి. ఓకే. దేశంలో ఎలాంటి కొట్లాటలు లేకుండా, ఏమీ లేకుండా అందరూ కలిసి ఉండాలి. అందరూ కలిసి ఉంటే గొడవలు ఎందుకు వస్తాయండి? రావు కదా. మరి ఆ గొడవల్లో పెట్టడానికి ఫస్ట్ ఉండేది ఎవరము? మనము. హిందుత్వాన్ని భుజాల మీద వేసుకుంటాం అనమాట. నిజంగా చెప్తున్నాను కదా, మీ వల్ల ఎంటుక కూడా కదలదన్నమాట. హిందూ మతానికి సంబంధించి ఎంటుకు కూడా కదలదు మీ వల్ల. ఎందుకంటే ఆ హిందూ అనే పదాన్ని పెట్టుకోకపోతే మీరు బతకలేరు. మీరు, ఎస్పెషల్లీ నువ్వు మగధలక్ష్మి. నెక్స్ట్ 3 రంగుల జెండా కాంగ్రెస్ కోసమే పుట్టింది. ఒక్కసారి గూగుల్ చెక్ చేయి. యాక్చువల్లీ నేను గూగుల్ చెక్ చేసి మాట్లాడుతున్నాను. అక్కడ కూడా ఏంటిదంటే, అంటే గూగుల్ అమ్మ తప్పు చెప్తుందో నువ్వు చెప్తున్నావా? ఏంటిదంటే కాంగ్రెస్ జెండా, జాతీయ జెండా వేరు వేరు అని చెప్తుంది అనమాట నాకు. మరి నువ్వు అక్కడి నుంచి చెప్పావు జాతీయ జెండా కాంగ్రెస్ జెండానని. ఇంకొకటి మూర్ఖులారా అని అన్నావు కదా, గుర్తుపెట్టు. అసలు జాతీయ జెండాని తయారు చేసింది ఎవరు తెలుసా? పింగళ వెంకయ్య గారు. తెలుగు వ్యక్తి పింగళ వెంకయ్య గారు. అంటే జాతీయ జెండాని తయారు చేసిన పింగళ వెంకయ్య గారిని మూర్ఖుడు అంటున్నావా నువ్వు? చెప్పు తీసుకుని ఆదెవడ ఈదెవడ వాయించేస్తారనమాట. ఓకే. నేను స్టార్టింగ్ లో చెప్పాను చూడండి, నోరు ఇష్టం వచ్చినట్టు వాగుతుంది. దేనికి? అధికార బలం ఉంది, వెనకాల మావోళ్లే. కులం అహంకారంతో కొట్టుకుపోతుంది అనమాట. కొట్టుకుపోతుంది అనోళ్ళ, లేకపోతే ఇంకా ఏదో పట్టేసి ఏంటంటే పొంగిపోతుంది అనమాట. నాది ఈ కులము, వెనకాల నాకు ఏదైతే అధికారంలో ఉందో పార్టీ దాన్ని అండుందని చెప్పేసి. మూర్ఖులారా. సరే, అంటే నీ దృష్టిలో జాతీయ జెండాని ఎవరైతే తయారు చేశారో స్వర్గీయ శ్రీ పింగళ వెంకయ్య గారు మూర్ఖుడు నీ దృష్టిలో. ఎందుకంటే జాతీయ జెండా తయారు చేసిన వాళ్ళు తర్వాత. సరే, కాంగ్రెస్ వాళ్ళు అంటే నీ దృష్టిలో దేశ ద్రోహులు, మూర్ఖులు. ఎందుకంటే డైరెక్ట్ గానే అన్నావు కదా, నెహ్రూ అండ్ గాంధీజీ దేశ ద్రోహులు అని. సావర్కర్ కాలు గోట కూడా సరిపోరని అన్నావు కదా. దీనికి కూడా కమింగ్ ఫ్యూచరు డెఫినెట్ గా అనుభవిస్తాం అనమాట.
ఎందుకంటే అంటే నేను ఇప్పుడు ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నానని చెప్పేసి మళ్ళీ దూరొద్దు అనమాట. కొంతమందిని ఇప్పుడు జైల్లో వేశారు ఉపా కేసులో. ఏంటిది? ఇట్లా మాట్లాడారు, దేశాన్ని కించపరుస్తూ మాట్లాడారు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని చెప్పేసి ఉపా కేసులో వేశారనమాట. నిజంగా అవి నిరూపితమైతే కనుక శిక్ష పడాలి. దేశాన్ని దూషించడానికి మీకెవడిచ్చాడు రా హక్కు? మీ తాతల సొమ్మ, మీ ముత్తాతల సొమ్మ, లేకపోతే మీ సొమ్మ దేశాన్ని తిట్టడానికి, దేశాన్ని అల్లకొల్లం చేయడానికి? మరి ఈ గజలక్ష్మి మీద ఎప్పుడు ఉపా కేసు పెడుతున్నారు? ఏపీ గవర్నమెంట్ పెట్టరా? ఎందుకని? మళ్ళీ నా మీద ఉపకేసి పెడతారనమాట, అదిగో మమ్మల్ని తిట్టిందని. అది మీ అధికారం. అధికారంలో ఉంటే ఎంతనే రెచ్చిపోవచ్చు అనమాట. ఓకే, పింగళి వెంకయ్య గారు మూర్ఖుడు. నేను అనట్లేదండో, ఈవిడ ఆపాదించిన పేరు గురించి మాట్లాడుతున్నాను అనమాట. నెక్స్ట్ వన్, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళందరూ మూర్ఖులే. దాని తర్వాత జనతా పార్టీ వచ్చింది, వాళ్ళంతా మూర్ఖులేనా? అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నారు, ఆ తర్వాత వచ్చేసి అద్వానీ గారు ఉన్నారు. పెద్ద పెద్దోళ్ళు, మహానుభావులు తెలుసా వాళ్ళు. వాళ్ళు బీజేపీ పార్టీ అని ఏ పార్టీ అయినా వాళ్ళ కాళ్ళు మొక్కడానికి కూడా నేను రెడీ. ఎందుకంటే అంత విలువలు ఉన్న వ్యక్తులు వాళ్ళు. చదువు, సంస్కారంతో పాటు వయసుకు మర్యాద ఇచ్చి, ఎదుటి వ్యక్తికి మర్యాద ఇచ్చేంత గొప్ప వ్యక్తులు వాళ్ళు. పార్టీల పరంగా మాట్లాడే వాళ్ళు తప్ప వాళ్ళు, అంతేగాని ఇలాగ పర్సనల్ గా వెళ్ళిపోయి అటాక్ చేయడము, అభివృద్ధిని పక్కన పెట్టేసి మన సోకులు చేసుకోవడం అనేది చేసేవాళ్ళు కాదనమాట. గొప్ప వాళ్ళు. అంటే వాళ్ళిద్దరు కూడా మూర్ఖులేనా? సరే, వాళ్ళని పక్కన పెట్టే. ఆ తర్వాత డిఫరెంట్ పార్టీస్ వచ్చినాయి, కూటమి ఉన్న ప్రభుత్వాలు వచ్చినాయి, పక్కన పెట్టే. గత 12 ఏళ్లుగా గౌరవనీయులు శ్రీ 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 నరేంద్ర మోదీ గారే ప్రధానిగా ఉంటున్నారు మనకి. ఆ తర్వాత అమిత్ షా గారే హోంమంత్రిగా ఉంటున్నారు. వాళ్ళిద్దరు కూడా మూర్ఖులే. నేను అనట్లేదండోయ్, ఈయన ఉంది కదా. ఎందుకంటే మార్చేయాలని అనుకుంటే గనక అప్పుడే మార్చవచ్చు కదా. ఏది 12 సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇది జాతీయ జెండా కాదు, కాంగ్రెస్ జెండా అని చెప్పేసి మార్చేవచ్చు కదా. మరి ఆ మార్చని మూర్ఖుడు ఎవడు? జాతీయ జెండాని కాంగ్రెస్ జెండా అని గ్రహించలేని మూర్ఖుడు ఎవడు నీ దృష్టిలో? ఈ పిచ్చు వాగుడు వాగుతుంది అనమాట. ఇంకా వాగుతుంది ఈ ఉడత ఊపులు అంటండి. ఎవరైతే ఇప్పుడు ఏమో మాట్లాడింది తప్పు అని చెప్పేసి చెప్తున్నారో వాళ్ళందరూ ఇవి ఉడత ఊపులంట. ఒకసారి ఏం ఊపుతారో చూద్దుగా. నాకు ఏం కంగారు పడద్దు, ఏం ఊపుతారో ఎలా ఊపుతారో చూద్దు ఒక్కసారి. 2 రోజులుగా మగధాన్యం మీద మతోన్మాదుల మూకుమ్మడి దాడి. ఏపీ కాంగ్రెస్ 2.0 పేరుతో విచ్చలవిడి సోషల్ మీడియా పోస్టులు. ఎస్ బరాబర్ చెబుతున్నా, జెండా మారాల్సిందే. అయితే జాతీయ జెండా, లేదు అంటే కాంగ్రెస్ జెండా. జెండా అయితే మారాల్సిందే. ఇదే మగధా స్టాండ్. నీ పీకుడు మాటలకి ఎవడేమో మార్చాడు, అర్థమవుతుందా? పెద్ద నోరుంది, పెద్ద పెద్ద కళ్ళున్నాయి, జుట్టు ఎరబోసుకుని నేను ఆవేశంగా చెప్పేస్తే మార్చాలంటే మార్చడానికి అవదమ్మా. ఓకే, జాతీయ జెండా ఇలాగుండాలి, దాన్ని గౌరవించాలి. ఆ జాతీయ జెండాని అగౌరవపరచకుండా మాట్లాడాలి అని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏడ్చినాయి. ఎక్కడ? నువ్వు రాసుకున్న ముందున్న పేపర్లో కాదు, రాజ్యాంగంలో. తెలుసా? ఓకే, నీ స్టాండ్ ఒకటి పెట్టుకున్నావు కదా ముందు, నీ స్టాండ్కి మరి అందరూ జడిచిపోయి వేసేస్తారు అనమాట. ఇంకొకటి ఏమన్నా, ఏపీ కాంగ్రెస్ ఒకటి అంటే ఒకసారి బుర్ర పెట్టుకుని ఆలోచించు. ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే టార్గెట్ చేస్తున్నారంటే టార్గెట్ ఎవరు చేయట్లేదు, నువ్వు వాగిన పిచ్చవాగుడు వల్లే. ఓకే, ఇప్పుడు దేశ ద్రోహులు అన్న గాంధీజీని, నెహ్రూజీని దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు అన్నమాట. ఎందుకంటే వాళ్ళిద్దరి మీద చాలా మందికి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఒపీనియన్ పక్కన పెట్టి ఇప్పుడు మూకమ్మడిగా మాట్లాడుతుంది ఏంటిదంటే, నువ్వు ఏదైతే జాతీయ జెండా మార్చేయాలని అన్నావు దాని గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. చూడండి, ఈ విషయాన్ని కూడా ఏంటిదంటే వేరే పార్టీకి మీద నెట్టేస్తుంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే మాట్లాడుతున్నారు. ఏపీలో 2 పార్టీలు ఉన్నాయండి. ఏంటిది? ఒకటి కాంగ్రెస్, ఇంకొకటి కూటమి పార్టీ. మరి మిగతా అసలైన ప్రతిపక్ష పార్టీ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇప్పుడు మేము దాన్ని తీసుకురాము. ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు ఏదైతే జాతీయ జెండా ఉందో ఆ జాతీయ జెండాను ఒక పార్టీకి సంబంధించింది అని నేను చెప్పినా కాబట్టి ఆ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీనే మాట్లాడతాను. ఊపుతావా? మీ ఉడత ఊపులకు మగధ అదరదు బెదరదు. ఎంత పొగరుగా మాట్లాడుతుందంటే ఇంతే పొగరు దిగిపోయేటట్టు సమాధానం ఇవ్వాలండి. ఓకే, ఇప్పుడు ఎవరైతే నిజమైన దేశభక్తులు ఉన్నారో, జాతీయ జెండాని అగౌరవపరచకూడదని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ ఈ పొగరు దిగిపోయేటట్టు చేయండి. ఏం చేస్తారో చేయండి. మీరు ఉడత ఊపులకు భయపడవా? యాక్చువల్ ఏంటిదంటే ఆ ఉడత ఊపులు నెయ్యి ఏంటిది? మగధ స్టాండ్ నిలబడుతుంది, జెండా మార్చేయాలంటే చెప్పు తీసుకుని అదవడ ఇదవడ వాయిచ్చేస్తారు అనమాట. నువ్వు ఒక స్టాండ్ పెట్టినావని చెప్పేసి మార్చేస్తారు జెండా. నీ ఇంట్లో కట్టను అనుకుంటున్నావా ఏంటది? ఒక వారం రోజులకో 2 రోజులకో కట్టను తీసి మార్చేయడానికి ఉడతూపులు అంటున్నావా? ఎవరి ఉడతూపులు?
చూసారండి ఎంత పొగరు పట్టి మాట్లాడుతుందో. ఎందుకంటే చాలా మంది కూడా ఈమె చేసిన వ్యాఖ్యలు తప్పు. జస్ట్ జెండా గురించి మాత్రమే మాట్లాడుతున్నారు వాళ్ళు. కేవలం జాతీయ పతాకం ఇష్యూ మాత్రమే మాట్లాడుతున్నారు. గాంధీ విషయం గాని, నెహ్రూ విషయం గాని మాట్లాడట్లేదు. ఇప్పుడు జాతీయ పతాకం గురించి నువ్వు చెప్పింది తప్పు అని చెప్పడం కూడా ఉడత ఊపులంటండి. ఎవడి అధికారం చూసుకుని ఏం చూసుకుని రెచ్చిపోతున్నావు నువ్వు? జాతీయ జెండా అంటే నీకంత అవమానమా? అమ్మా మా పెద్దమ్మ పెద్ద ముత్తైదు బత్తాయి ఫ్లిప్కార్ట్ వాడు ఆ కార్నర్ కి ఈ కార్నర్ కి జెండా వేసాడని చెప్పేసి మాట్లాడావు కదా, నాకు అది బాగా నచ్చింది. జాతీయ జెండాను మీ ఇష్టం వచ్చినట్టు ఎందుకు వాడుకుంటారా మీరు? మీ సేల్స్ కోసము, మీ అమ్మకాల కోసము. మరి అక్క, చౌదరి అక్క, మన బిడ్డ జాతీయ జెండాను మార్చేయాలని అంటుంది. దీనికి ఏం చెప్దాము? చెప్పండి మరి, వీరనారులు చెప్పాలి కదా. ఎందుకంటే మనం అందరం వాట్సాప్ యూనివర్సిటీ అయినప్పుడు ఒకటే లెసన్ చదువుకోవాలి అందరూ. మనకి భిన్నాభిప్రాయాలు ఉండరాదు. దట్ ఈస్ ద ఫస్ట్ రూల్ ఆఫ్ వాట్సాప్ యూనివర్సిటీ. తెలుసా? ఉడత ఊపులకు భయపడరా నువ్వు. అసలు నీ ఊపులు ఏంటనుకుంటున్నావు? ఫస్ట్ నీ వెనక ఎవడున్నాడని రెచ్చిపోతున్నావు నువ్వు? ఉడత ఊపులా? చూద్దు. నిజాయితీకి దమ్ము ధైర్యం ఎక్కువ. ఇంకా నిజాయితీ ఇలాగా తోటకూర మాటలు మాట్లాడుకో. నిజాయితీకి దమ్ము ధైర్యం ఎక్కువ కాదు. నా వెనక ఒక ప్రభుత్వం ఉంది, అండుంది, అందుకని నాకు దమ్ము ధైర్యం ఎక్కువ. నా వెనకాల ఒక కులం ఉంది, అందుకనే నాకు దమ్ము ధైర్యం ఎక్కువ. ఈ వాగుడు వాగును అప్పుడు సెట్ అవుతావు. అంతేగాని నిజాయితీ భోషణం అని చెప్పేసి మాట్లాడుకో. ఓకేనా? బూతులు వస్తాయి అన్నమాట. మా దేహాన్నైనా ముక్కలు చేసుకుంటాం కానీ ఈ దేశాన్ని ముక్కలు కానివ్వం. నమస్తే. దేహాన్నైనా ముక్కలు చేసుకుంటాం కానీ దేశాన్ని ముక్కలు కానివ్వము. దీనికి ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. దేశాన్ని ముక్కలు కానివ్వము అంటే ఒక దేశంలో ఉన్న వాళ్ళు మేము వీళ్ళు మేము ఇది అని చెప్పేసి డిఫరెంట్ గా విడిపోవడం అన్నట్టు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటిదంటే, అంతకు ముందు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేది. దాని తర్వాత మనం 2 రాష్ట్రాల కింద విడిపోయాం. ఒకటి ఏపీ, ఒకటి తెలంగాణగా విడిపోయాం కదా. అది ముక్కలు చేయడం అన్నట్టు. ఇప్పుడు దేశాన్ని ముక్కలు చేయడం అంటే ఏంటిది అంటే, కొంతమంది సపరేట్ గా భారతదేశాన్ని 2 ముక్కలు చేసుకుని కిందదొక దేశం, ఇదొక దేశం అన్నట్టు. అసలు ఇలాగ చేయాలని ట్రై చేస్తున్న పని లేని మందెవరు? మూకమ్మడి మంద ఎవరు తెలుసా? కాషాయ మంద, బత్తాయి మంద. మరి ఈ మంద అంతా ట్రై చేస్తుంటే మళ్ళీ ఇంకెవరో దేశాన్ని ముక్కలు చేస్తారని చెప్పేసి అంటున్నావేంటి? దేహాన్ని ముక్కలు చేసుకున్నావు అంటే ఆ పని చేయి ప్లీజ్. ఓకేనా? ఎందుకంటే నిన్ను చూసి ఫాలో అయ్యే వాళ్ళు ఉగ్రవాదులుగా తయారవుతున్నారు. నువ్వు ఒక పెద్ద ఉగ్రవాదివి. నేను చెప్తాను, నువ్వు ఒక పెద్ద ఉగ్రవాదివి. ఏం ఉగ్రవాదివి అంటే మతమంతో కళ్ళు మూసుకుపోయిన ఉగ్రవాదివి నువ్వు. ఆ మతాన్ని నీ మనసులో నింపేసుకునే విషయాన్ని నింపేసుకుని ఏంటంటే దానిని దేశభక్తి అనుకుంటున్నావు అనమాట నువ్వు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి ఎవరైనా సైక్రియాటిస్ట్ ఉంటే చెక్ చేయించుకో ఫస్ట్. అందుకే నీకు తమ్నేల్ పెట్టింది. ఏంటిది ఈ తమ్నేల్ పెట్టింది? ఊరికి నేను పెట్టలేను నేను ఉగ్రవాది అని. ఏంటిది? దేశంలో ఈ శాంతి భద్రతలను అల్లకోలాలు సృష్టించేసి అరే మనం ఇది అని చెప్పేసి బ్రెయిన్ లోకి చొప్పించేస్తారు చూడు. అలాంటి వాటిలో చాలా కమ్మగా చెప్పే ఉగ్రవాది ఎవరంటే నువ్వనమాట. ఇటు ఉడత ఊపులా అంటే జాతీయ జెండాను నువ్వు అవమానించావే తల్లి అని చెప్పేసి చెప్పడం ఉడత ఊపులా. సరే చూద్దు ఏ రేంజ్ లో ఉంటుందో. వ్యూవర్స్ మీరు కూడా ఆలోచించాలండి. వీళ్ళకి ఏంటిదంటే వెనకాల అధికారం ఉంది, మాకొక కమ్యూనిటీ బలం ఉందని చెప్పేసి రెచ్చిపోతుంది కదా. ఎవరైతే ఇప్పుడు మాట్లాడుతున్నారో వాళ్ళందరూ ఉడత ఊపులంట. ఆ ఊపితే అసలు ఎక్కడికి వెళ్ళి పడతాదో చూద్దామండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్. జై హింద్.